స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా స్వాతంత్ర భారత రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసిన దీశాలి త్యాగశీలి సర్దార్ గౌత లచ్చన్న అని బలహీన వర్గాలు రైతులు కార్మికుల ప్రగతి సంక్షేమాల కోసం ఆయన చేస్తున్న ఉద్యమాలు చిరస్మరణీయమని ఆయన ఒక కులానికి నాయకుడు కాదని జాతీయ వృత్తికి నాయకులని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ మాజీ మంత్రి దివంగత నేత సర్దార్ గౌత లచ్చన్న 115వ జయంతిని మైలవరం పట్టణంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. గౌడ సంఘ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఘనంగా సత్కరించారు. అవకాశం ఇచ్చినట్టు లేదు, నువ్వు బాగుపడతాను కోసమే నువ్వు చేసావు కాబట్టి నేను ఎప్పుడు కూడా గౌడ సంఘీలు గుర్తుపెట్టుకోరని చెప్పి సెలవు తీసుకుంటాను. జోహార్ గౌత లచ్చన్న గారు. 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 జోహార్ అన్న ఎన్టీఆర్. గౌత లచ్చన్న ఈ భారతదేశంలో సర్దార్ అనే పేరు ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రెండు మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన సర్దార్ గౌత లచ్చన్న గారు. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, మన తెలుగు జాతి ఆణిముత్యాల్లో అత్యంత ప్రముఖమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గౌత లచ్చన్న గారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని నెహ్రూ గారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఆ రోజున ఆయన నా దేశ బానిసత్వపు సంఖ్యలు తెగకపోతే తెగిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి స్వాతంత్రం వచ్చిందాక ఆయన వయసు మీరుతానని పెళ్లి చేసుకున్నానని కూర్చున్న మహానుభావుడు గౌత లచ్చన్న గారు. అంతేకాదు దళితులకి ఆలయ ప్రవేశం కావాలని, బడుగు బలహీన వర్గాలకి సమాజంలో సమన్యాయం జరగాలి అని చెప్పి ఎలుగెత్తి పోరాటం చేసిన మహానాయకుడు గౌత లచ్చన్న గారు. అంతేకాకుండా రైతు నాయకుడు, ఇందాక మన పెద్ద ఆయన చెప్పినట్టు ఎన్జి రంగా గారితో కలిసి రైతుల సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రాంతానికి జరుగుతున్న అన్ని కాయలు అమ్ముకునే దురదృష్టకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఎప్పుడు సర్దార్ లచ్చన్న గారు నేను గౌడ కులం అని చెప్పుకోవాలా, అట్లాగే గాంధీ గారు నేను వయసుని చెప్పుకోవాలా. వాళ్ళు మహానుభావులు, ఏ కులంలో పుట్టినా జాతి రక్తాలు వాళ్ళందరూ కూడా, జాతి యావత్తు వాళ్ళని గౌరవించింది. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల కోసం పేదల కోసం పనిచేయాలా. కానీ కొంతమంది కుహనా రాజకీయులు బీసీలు అని చెప్పడం, అందరాలకు ఎక్కేటప్పుడు ఓడుకోవటం. సాక్షాత్తు ఈ పెద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పేరవ నాగేశ్వరరావు గారు అందరిని కలుపుకొని కృషి చేస్తూ ఉంటే ఆ రోజున బీసీ సంఘాలను పెట్టుకొని ఈ విగ్రహ ఏర్పాటు నా ప్రమేయం లేకుండా వాడేవాడు చేయటానికి అని చెప్పి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన పరిస్థితులు ఆ రోజున. కేవలం బీసీ అని చెప్పుకోవడమే తప్పితే బీసీలకు మంచి జరిగితే చూడలేని పరిస్థితి. ఇక్కడ నేను బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నియోజకవర్గంలో పెట్టడానికి ఏమాత్రం కృషి చేయని వ్యక్తి జోగి రమేష్ గారు. ఈ రోజు మన ఆంజనేయులు గారు చెప్పినట్టు తన ఒంటికి బురద పూసుకొని అది తీసుకొచ్చి కులానికి పోయాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఈ మైలవరం నియోజకవర్గంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ బీసీలని ఆలంబరంగా చేసుకొని ఎదిగిన వ్యక్తి అంచెలంచెలుగా రాష్ట్ర మంత్రి అయితే ఆ కులం గౌరవం పెంచలా, ఆ కుటుంబ గౌరవం పెంచుకోలా. ఈ పుట్టిన ప్రాంతానికి తను పెంచిన వాళ్ళకి ఏ ఒక్కరికి ఉపయోగపడలా. కానీ నిన్న అవినీతి పనులు చేసి నా వెనక కులం రావాలని అడుగుతా ఉన్నాడు. నీ వెనక కులం ఎందుకు వస్తుంది? నువ్వు నిన్న అవకాశం దొరికితే మంత్రిగా ఉండి ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకి పదవులు ఇచ్చేటప్పుడు, ఉద్యోగాలు ఇప్పించేటప్పుడు సాక్షాత్తు మా పెద్ద ఆయన తీసుకొచ్చాడు. 7 లక్షల రూపాయల నిరుపేద కుటుంబం నుంచి తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తే అది ఒక ఎస్సీ సోదరుడు 7 మాసాలు బట్టి ఆ ఉద్యోగం చేస్తా ఉంటే 7 లక్షల డబ్బులు తీసుకొని ఆ కుర్రోని తీసుకొని